జై శ్రీమన్నారాయణ. అయ్యా కొంచెం మీరంతా కూడా పక్కకు జరగండి. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళే కాదు, ఇక్కడ నిల్చున్న వాళ్ళే కాదు కళ్యాణంలో పాల్గొనేది. ఇక్కడ ఉన్న అందరం కూడా భగవంతుడికి ఒకటే. కాబట్టి మీరు ఇక్కడ నిల్చునే వాళ్ళందరూ కూడా అయ్యా మీకే కొంచెం జరగండి. మీరు కావాలంటే కెమెరామెన్ మధ్యలోకి వెళ్ళిపోండి. జాగ్రత్త మీకే కదా అమ్మ. కొంచెం మీరు అడ్డు జరిగితే అందరికీ కనబడాలి. కళ్యాణం ఇక్కడ అందరూ మధ్యలో తిరుగుతుంటే అందరికీ కనబడదు. స్వామి వారికి మధుపర్కవ వస్త్రాలని సమర్పణ చేయడం జరిగింది. మధుపర్కవ వస్త్రాలని సమర్పించడం జరిగింది. కావున ఇప్పుడు మహాసంకల్పము మీరందరూ గమనించే ఉంటారు. ఇక్కడ అయ్యగారు చేసేటప్పుడు ఏవేమో ముద్రలు వేస్తున్నారు. ఈ మధ్యన సినిమాల్లో కూడా ఫేమస్ అయిపోతున్నాయి ముద్రలు. ఏంటో తెలుసునా అండి? ముద్రలు ఎందుకు వేస్తారో తెలుసునా? మా గుళ్ళలో రోజు వేస్తారు అయ్యగారులు, తర్వాత పూజలప్పుడు వేస్తారు. ఈ మధ్యన సినిమాల్లో కూడా వస్తున్నాయి ముద్రలు. అయితే ఏదో ఊరికే పని లేక వేయట్లేదండి. భగవంతుడు అక్కడ మనకి కనబడుతున్నాడు అని కిరీట అనంటే భగవంతుడికి కిరీటం పెడుతున్నాను నేను.
గాల్లో పెట్టలేం కదా, ఇట్లా వదిలేస్తే కింద పడుతుంది కదా. మరి కిరీట అంటే నాకు భావన, నారాయణుడు నా ముందు వచ్చి కూర్చున్నాడయ్యా, వారికి కిరీటం పెడుతున్నాను. తర్వాత కుండల, మకర కుండలాన్ని సమర్పిస్తున్నాను. తర్వాత వనమాల, ఒక పుష్పమాల వేస్తున్నాను. శ్రీవత్సము, కౌస్తుభము, చక్రము, శంఖము, ఆభరణాలు, తర్వాత గరుడ ముద్ర, చక్రముద్ర అన్ని కూడా నేను భావన చేస్తున్నాను, నాకు అక్కడ కనబడుతున్నాయి. అర్థమైందా అండి? మీరు చూడకపోయినా మనం భావన చేస్తే చూసినట్లే, అవునా? మనకి గాలి కనబడట్లేదని చెప్పేసి లేదని కాదు కదా. కాబట్టి అక్కడ మనం చూడగలిగి భగవంతుడికి నైవేద్యం చేస్తున్నామంటే తింటున్నాడు భగవంతుడు, హారతిస్తున్నామనంటే దిష్టి పోగొట్టడానికి. ఇలాంటివన్నీ కూడా మనం ఎందుకు చేస్తున్నాం? అక్కడ భగవంతుడు ఉన్నాడని భావిస్తేనే కదా. కాబట్టి ఇందాక నుంచి ఆ ముద్రలు వేయడానికి గల కారణం అది. ఇప్పుడు ప్రధానమైనటువంటి ఘట్టము కన్యాదాన ఘట్టము ఇక్కడ ఆరంభమవుతుంది. అప్పుడు మహాసంకల్పము అనేటువంటి మహాసంకల్పాన్ని పఠనం చేయడం జరుగుతుంది. కావున అందరూ కూడా శ్రద్ధా చిత్తులై వినండి. మహాసంకల్పము అనంటే ఎవరు చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు, ఎందుకొరకు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఎవరు, ఎప్పుడు, ఎందుకు, ఎలా అనేటువంటిది సంకల్పము. కాబట్టి మనమందరం కూడా కలిసి ఈరోజు కళ్యాణము మంచి జరగడానికి కోసము చేస్తున్నాము అని మనస్సులో ప్రార్థన చేస్తూ ఈ వేద మంత్రాన్ని వింటూ ఆ యొక్క కన్యాదానాన్ని అందరం కూడా సమర్పణ చేసుకుందాం. జై బోల్ రామచంద్ర భగవానికి. కొబ్బరి బొండాలు తెచ్చిన వాళ్ళందరూ కూడా చేతిలో పట్టుకోండి అయ్యా, దోశల్లో పట్టుకోండి, ఎటు తిప్పండి, దోశల్లో పట్టుకోండి. కొబ్బరి బొండాలన్నీ కూడా ఎవరైతే తెచ్చారో వాళ్ళంతా కూడా పట్టుకోండి.